నమస్తే నాగరాజ్. సార్ మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాపం సార్ ఆయన వయసు ఎంత సార్? ఆయన వయసు ఎంత అయితే గెలవలేనుడికి ఎంత వయసు అయితే గెలిస్తే కదా ఎంతో కొంత అయింది. జగన్ కన్నా ఒక 2 ఏళ్ళేమో పెద్దోడంట. అవునా సార్? అవును, అదే ఆయన కోపం. నాకన్నా చిన్నోడు ముఖ్యమంత్రి అయినాడు, నేను ఒప్పుకోను, ఆయన దింపేస్తానని. ఇప్పుడు నీకన్నా పైన ఒక చదువుకొని మార్కులు తెస్తే నువ్వు అక్కడికి ఎదగాలని చూస్తావు, వాడిని నువ్వు దింపేస్తానికి చూస్తావా? ఆ కోరికే లేదు ఇక్కడ. వాడిని కానీ నేను కాను అంటే అతను తెలుసు ఎప్పుడు మనం కామని. లేకపోతే 175లో 21 తీసుకున్నాడు ముఖ్యమంత్రి అవుతాడా? దాంట్లో తెలుగుదేశం వాళ్ళు చేయలేరు. మళ్ళీ ఆ 21 తీసుకొని ఎవరో ముఖ్యమంత్రి అవుతాడా? అతనికి పాపం అతను చూస్తే అట్లే ఏడుపు వస్తుంది. అది ప్యాకేజీనో లేకపోతే క్యాబేజీనో ఏదో తీసుకున్నాడు, 21 సీట్లు తీసుకున్నాడా? దాంట్లో ఇంక తెలుగుదేశం వాళ్ళు తెచ్చి ఇరికిచ్చినాడా? ఇతనేం చేసినాడు? గాజువాక భీమవరంలో ఇంతకుముందు పోటీ చేసినాడా? అది పరిశీలించినాడా? ఆడ మనకు ఓటేది అని చెప్పి పిఠాపురం ఎన్నుకున్నాడా? అతని బాధ వర్ణాతీతం. అయ్యా నువ్వు వయసు ఎంతైతే ఏముంది వయసుతో, అతని బాధ ఈసారి మాత్రం అంత బాధ కాదు. పిఠాపురం పోతే డౌట్ అయిపోయింది ఇతను గెలవని. ఎందుకంటే అతను తెలుగుదేశం వర్మ అని ఒక అతను ఆ పోస్టర్లు అంతా కాల్చి ఎట్లిస్తారు మీరు ఇక్కడికి పవన్ కళ్యాణ్కు, నాకు కదా తెలుగుదేశాన్ని నేను ఉన్నాను ఇప్పటి నుంచి నాకు ఇవ్వాలి కదా అని అతను గందరగోళం సృష్టించి కథ లాస్ట్లో అతన్ని కాంప్రమైజ్ అయినారో కాళ్ళు పట్టుకున్నారు. పబ్లిక్ మీటింగ్లో ఫస్ట్ మీటింగ్లోనే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చెప్పినాడు, నా విజయం వర్మ చేతిలో పెట్టుండా నేను అని. ఏంది ఒక నాయకుడు పోయి ఇప్పుడు ఎక్కడైనా పోని జగన్ చెప్పడు, చంద్రబాబు నా విజయం నేను పలానా చేతిలో పెట్టినా అని చెప్పినాడు. పోనీ కనీసం లోకేష్ చెప్పినాడా? నేను పోరాడతాను, నేనే చూస్తాను గెలుస్తానని చెప్తారు కదా. నువ్వు అక్కడికి కూడా పోయి నీ వల్ల కాకుండా అక్కడ ఉండే చేతిలో పెట్టినాడంటే ఇది అసలు ఎందుకులే. ఇది అసలు చెప్పేదానికే కాదు. ఆడ కాపు సమాజ వర్గానికి 90,000 ఓట్లు ఉందని ఆడికి పోయినాడు. వాళ్ళు వేస్తారో ఎగిరని మళ్ళీ నా విజయం వర్మ చేతిలో పెడతాను అంటాడు. మళ్ళీ జూనియర్ వర్మ అంట వాళ్ళ కొడుకు, అతనికి కూడా పెట్టిన ఆయన చేతిలో అంటాడు. ఏందా పోరబ్బా నువ్వు. నేను చెప్పేది ఇదంతా చూస్తే ఏమవుతుందంటే అయ్యో పాపం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యేదానికి ఇన్ని కష్టాల పాపం ఒక వ్యక్తికి దగ్గర 55 ఏళ్ళకు. ఏంది అన్యాయము అంటే వర్మ ఇప్పుడు సపోర్ట్ లేకపోతే పవన్ ఇంకా గెలిచేట్టుగా లేదని ఆయనే చెప్పేసినాడు. ఇదంతా చాలా బాధగా ఉంది నాకు చూస్తే. జగన్ కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఎవరు ఇంకొకటి చేతిలో వాళ్ళ నియోజకవర్గాన్ని ఎత్తుకొని పెట్టి వాడు ఉంటేనే మేము గెలుస్తామని చెప్పలే. ఒక పవన్ కళ్యాణ్ ఇప్పుడు 55 ఏళ్ళు అయ్యి కూడా ఇంకా అదే చెప్తున్నాడు. వయసు 55 అనుకోబో. మళ్ళీ చూస్తాం, మళ్ళీ మాట్లాడతాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.